వైకుంఠ ఏకాదశి టోకన్స్ కోసం ఇప్పటికే భారీగా భక్తులు చేరుకున్నారు, ఇంకా చేరుకుంటూ ఉన్నారు. తిరుపతిలో మొత్తం 8 ప్లేసులు ఇస్తున్నారండి. మామూలుగా ఇచ్చే శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, ఇవి కాకుండా ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, బైరాగపేట హై స్కూల్, జీవకోన హై స్కూల్, ఎంఆర్పల్లి హై స్కూల్ నందు ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతాలకు భక్తులు చేరుకొని మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి వేలాదిగా వెయిట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తుల రద్దీని టీటీడీ ముందుగానే ఊహించి భారీ ఎత్తున అందుకు తగ్గట్టుగానే భక్తుల కోసం ఏర్పాట్లయితే చేసింది. దయచేసి భక్తులు మాత్రం ఓపికగా, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, దయచేసి ఐరన్ రాడ్స్ దగ్గర, ఇనుప కమ్మీల దగ్గర సంయమనం పాటిస్తూ హుందాతనంగా ఓపికగా తోసుకోకుండా క్యూ లైన్ పద్ధతిని పాటిస్తూ సమయ సందర్భాన్ని బట్టి టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు చేస్తున్న సూచనలు పాటిస్తూ సిబ్బందికి సహకరిస్తూ టోకన్స్ని తీసుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. గమనిక ఏంటంటే ఈ 10, 11, 12 తారీఖు 3 రోజులకు సంబంధించిన 1,20,000 టోకన్స్ అయిపోగానే టీటీడీ కౌంటర్లను క్లోజ్ చేస్తుంది. తర్వాత 13వ తారీఖు ఉదయం ఓపెన్ చేస్తారు. అది కూడా ఎప్పటిలాగే పాత పద్ధతిలో విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఏ రోజు టోకన్స్ ఆ రోజు ఉదయమే ఇస్తారు. నమో వెంకటేశాయ.